నమస్తే, వెల్కమ్ టు హ్యాపీ జర్నీ. పవిత్ర మాసం కార్తీక మాసంలో శైవక్షేత్ర దర్శనం అంటే ఎంతో పుణ్యఫలం. అలాంటి కార్తీక మాసంలో ఈ అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. గుజరాత్, మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగాలు, అదేవిధంగా పంచద్వారకలకు సంబంధించి ఒక ప్రత్యేక అవకాశాన్ని ఈ మాసంలో మీకు అందిస్తోంది. మరి ఆ ట్రిప్ డీటెయిల్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మనతో పాటు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి జశ్వంత్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం, బాగున్నాను సార్. గుజరాత్, మధ్యప్రదేశ్ టూర్ ప్యాకేజీకి సంబంధించి మాకు చాలా పూర్తి డీటెయిల్స్ చెప్తారా ఈ ఎపిసోడ్లో? తప్పకుండా మేడం. గుజరాత్, మధ్యప్రదేశ్ అనగానే మనకు మెయిన్గా అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ద్వారకలు ఒక ప్యాకేజ్ రెడీ చేసామన్నమాట. ఇది ఒక లాంగ్ ట్రిప్ మేడం. ఎందుకంటే 4 జ్యోతిర్లింగాలు, పంచద్వారకలు, ఇంకా అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలంటే మనకు చాలా లాంగ్ టైం పడుతుంది అనమాట. సో అందుకు కాబట్టి ఈ టూర్ అనేది 11 nights 12 days ప్రోగ్రామ్. సో చాలా లీజర్గా చూడొచ్చు. ఎక్కడ టెంపుల్స్లో హరిబరి చేసేది ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి జ్యోతిర్లింగంలో వాళ్ళు చేయాల్సినటువంటి అభిషేకాలు కానివ్వండి, దర్శనాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినంత సఫిషియెంట్ టైం ఇస్తున్నాం అనమాట. సో ఈ టూర్ గురించి మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే, మొట్టమొదట మనం అహ్మదాబాద్కి రీచ్ అవుతాం అనమాట. సో హైదరాబాద్ నుంచి కానివ్వండి, విజయవాడ నుంచి కానివ్వండి, మనకు ఆల్మోస్ట్ ఆల్ డైరెక్ట్ ఫ్లైట్స్ వెళ్ళడానికి బెంగళూరు నుంచి కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత అహ్మదాబాద్లో ఫస్ట్ డే మనం అక్కడ రీచ్ అవ్వగానే అక్షర్ధామ్ టెంపుల్, ఏదైతే స్వామినారాయణ టెంపుల్ ఉందో అది విజిట్ చేస్తాం. చేసి ఆ రోజు నైట్ స్టే అనేది అహ్మదాబాద్లో ఉంటాం. సెకండ్ డే అహ్మదాబాద్ నుంచి మనం ద్వారకాకి వెళ్తాం మేడం. సో ద్వారకా వెళ్ళిన తర్వాత హోటల్లో చెక్ ఇన్ అయిపోయి ఆ రోజు సాయంకాలం ద్వారకా మెయిన్ టెంపుల్, ఏదైతే ద్వారకాధీష్ టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్ అనేది విజిట్ చేస్తాం. సో రెండో రోజు ద్వారకా టెంపుల్ చూసుకొని ఆ రోజు నైట్ ద్వారకాలో స్టే ఉంటాం. మూడో రోజు అక్కడ ద్వారకాలో ఉన్నటువంటి ఒక జ్యోతిర్లింగము, అలాగే ద్వారకలు ఇంకా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేస్తామన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రుక్మిణీదేవి టెంపుల్కి వెళ్తాం. సో అక్కడ ఎలా అంటే శ్రీకృష్ణ ఆలయం ఒక ప్లేస్లో ఉంటుంది, రుక్మిణి మాత టెంపుల్ ఒక 2 kilometer డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో కాబట్టి ముందు రోజు మనం ద్వారకాధీష్ టెంపుల్ చూసాము. సో మూడో రోజు మన యాత్రలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఫస్ట్ రుక్మిణీదేవి టెంపుల్ చూసుకునేసేసి బేట్ ద్వారకా వెళ్తాం. ఈ బేట్ ద్వారకా అనేది ఏదైతే ఉందో సముద్రంలో ఉందన్నమాట. ఎంటైర్ సముద్రంలో ఒక ఐలాండ్ అనమాట అది. సో లాస్ట్ 1.5 year బ్యాకే మనకి మోదీ గారు బ్రిడ్జ్ రెడీ చేసి ఓపెన్ చేశారు. సో అందుచేత మనం బై బస్లోనే వెళ్ళిపోతున్నాం, లేదా బై వెహికల్లోనే బేట్ ద్వారకా అనేది రీచ్ అవుతున్నాం అనమాట. ముందు ఏంటంటే 1.5 year బ్యాక్ ఏంటంటే కంపల్సరీ మనం బోట్లోనే వెళ్ళాలి, బోట్లోనే రావాల్సిన పరిస్థితి ఉంది. సో ప్రెసెంట్ ఇప్పుడు అలా సిచ్యువేషన్ లేదు. నేరుగా మన వెహికల్ తీసుకొని చేసి బ్రిడ్జ్ మీద మనం ఐలాండ్లోకి ఎంటర్ అయ్యి బేట్ ద్వారకా చూస్తున్నాం అనమాట. అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ ఆలయం చూసుకొని రిటర్న్ వస్తూ జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగం, ఇప్పుడు మనం గుజరాత్లో ఉన్నటువంటి మొదటి జ్యోతిర్లింగం ఇప్పుడు మనం చూస్తాం అనమాట. ఈ ప్యాకేజ్లో ఉన్నటువంటిది నాగేశ్వర జ్యోతిర్లింగాలు వెళ్ళి అక్కడ ఏదైనా పూజా కార్యక్రమం మనం చేయాల్సిన వ్యవధి ఏదైతే ఉందో ఆ వ్యవధి ప్రకారం అక్కడ దర్శనాలు, అభిషేకాలు చేసుకొని చేసి బ్యాక్ ద్వారకాకు వచ్చేసి అక్కడి నుంచి మనం సోమనాథ్ వెళ్తాం అనమాట. ఈ సోమనాథ్ వెళ్ళే దారిలోనే మనకి మూలా ద్వారకా అనేసి ఒక టెంపుల్ ఉందన్నమాట. గుజరాత్లో ఉన్నటువంటి 3 ద్వారకలలో ద్వారకా చూసాము, బేట్ ద్వారకా చూసాము, అలాగే ఈ మూలా ద్వారకా టెంపుల్ చూసుకొనేసేసి సోమనాథ్కి వెళ్తాం. ఈ వెళ్ళే దారిలో మనకి పోర్బందర్ అనేసి ఒక ప్లేస్ వస్తుంది. ఈ పోర్బందర్లో ఏంటంటే మహాత్మా గాంధీ బర్త్ ప్లేస్ అనమాట. సో ఆయన ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో దాన్ని మ్యూజియం చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ఆ మ్యూజియం మనం విజిట్ చేసి, అలాగే అక్కడ ఉన్నటువంటి సుధామ టెంపుల్ ఏదైతే ఉందో అది కూడా కవర్ చేసుకుంటూ సోమనాథ్కి రీచ్ అవుతాం. 4వ రోజు ఉదయం సోమనాథ్లో మనకి 2 టెంపుల్స్ ఉన్నాయి, మెయిన్ టెంపుల్స్. సోమనాథ్ న్యూ టెంపుల్, సోమనాథ్ ఓల్డ్ టెంపుల్ అనమాట. సో సోమనాథ్ ఓల్డ్ టెంపుల్లో ఆ రోజు 4వ రోజు ఉదయం మనము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పూజారితో ముందే మాట్లాడేసేసి వెళ్ళే గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతులారా స్వయంగా శివలింగం దగ్గరే మనం అభిషేకం అనేది చేయిస్తాం అనమాట. సో అభిషేకం అది అయిన తర్వాత ఇంకా అక్కడ లోకల్గా కొన్ని టెంపుల్స్ చూసే ఉన్నాయి. సో అవన్నీ కూడా విజిట్ చేసుకునేసేసి ఆ రోజు ఈవినింగ్కి, 4వ రోజు ఈవినింగ్కి మనం భావనగర్ రీచ్ అవుతాం అనమాట. సో ఈ భావనగర్ అనేది ఏదైతే ఉందో అక్కడ మనకి శివాలయం సముద్రంలో ఉంటుంది మేడం. సో ఆ టెంపుల్ మనకు డే అంతా ఓపెన్ ఉండదు. తిథులను అనుసరించుకొనేసేసి కేవలం డేలో 1 గంట లేదా గంటన్నర మాత్రమే మనం వెళ్ళడానికి, దర్శనానికి వీలు ఉంటుంది. మిగతా టైం అంతా కూడా శివలింగం అనేది సముద్రంలోనే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆ రోజు తిథులు అనుసరించుకొనేసేసి 5వ రోజు మనం అక్కడి నుంచి వెళ్ళి భావనగర్ ఆ శివాలయం దర్శనం చేసుకునేసేసి, ఎందుకంటే మట్టిలో వాటర్లో వెళ్ళాల్సి ఉంటుంది అనమాట, మధ్యలో ఉంటుంది శివాలయం అనేది. సో అక్కడ ఓన్లీ లింగం మాత్రమే ఉంటుంది మేడం, వేరే గుడి ఏమి ఉండదు అనమాట. సో అది దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనం వడోదరాకి వెళ్తాం. సో వడోదరాకి వెళ్ళిన తర్వాత ఆ రోజు అక్కడ రెస్ట్ తీసుకునేసేసి నెక్స్ట్ డే 6th డే వడోదరాకి దగ్గరలోనే మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి స్టాచ్యూ ఉందన్నమాట. సో మనం అక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ ఉందన్నమాట సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ చూడడానికి. సో ఆ స్టాచ్యూ విజిట్ చేసి ఆ రోజు ఈవినింగ్ అంతా మళ్ళీ మనం తిరిగి అహ్మదాబాద్కి వచ్చేస్తాం 6th డే నైట్కి అంతా. సో 7th డేలో అహ్మదాబాద్లో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకొని, అహ్మదాబాద్లో కూడా మంచి షాపింగ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. హోల్సేల్గా మనం ఏదైనా శారీస్ కానీ లేకపోతే షూటింగ్ సెట్టింగ్ ఏదైనా తీసుకోవాలనుకున్నా సరే అవంతా కూడా ఒక హాఫ్ డే టైం ఉంటుంది. సో అది విజిట్ చేసుకొని ఆ రోజు నైట్ కూడా అక్కడే ఉంటాం. సో 8th డే మార్నింగ్ అక్కడి నుంచి బయలుదేరి మనము మాతృగయ అనేసి ఒక ప్లేస్కి వస్తాం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తారనమాట. సో అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు ఆచరించి అక్కడి నుంచి అంబాజీ అని చెప్పి మనకి 54 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం టెంపుల్ అనమాట. సో ఆ అంబాజీ మాత దర్శనం చేసుకునేసేసి ఆ రోజు ఈవినింగ్కి నాథ్ ద్వారకకు రీచ్ అవుతాం. సో ఈ నాథ్ ద్వారా అనే ప్లేస్ ఏదైతే ఉందో ఇది రాజస్థాన్లో ఉందన్నమాట. సో గుజరాత్లో ఉన్నటువంటి 3 ద్వారకలు కవర్ చేసాం. అలాగే రాజస్థాన్లో ఉన్నటువంటి 2 ద్వారకలు, ఈ ద్వారకలు ఏవైతే ఉన్నాయో గుజరాత్కి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో అందుకు కాబట్టి రాజస్థాన్లో ఉన్న ఆ 2 ద్వారకలు కూడా ఇందులో మనం ఇంక్లూడ్ చేసాం. 9వ రోజు ద్వారకలో ఉన్నటువంటి నా ద్వారకకు రీచ్ అవుతాము. సో అక్కడ ఉన్నటువంటి కంకురలి ద్వారక, శ్రీనాథ్ ద్వారక చూసుకునేసేసి అక్కడ నుంచి మనము ఉదయపూర్కి వచ్చేస్తాం. సో ఉదయపూర్లో ఒక నైట్ ఉండి మరుసటి రోజు ఉదయపూర్లో ఏవైతే సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకునేసేసి ఉదయపూర్ వచ్చేసేసి ఇప్పుడు మనకు రాజస్థాన్లో ఉంటుంది. నెక్స్ట్ మనం అక్కడ నుంచి ఉజ్జయినికి వెళ్ళాలి. సో అక్కడ నుంచి మనం ట్రైన్ కనెక్టివిటీ తీసుకుంటాం అనమాట. ఉదయపూర్ నుంచి ఇండోర్ వరకు ట్రైన్ వెళ్ళి ఇండోర్లో రీచ్ అయిన తర్వాత అక్కడ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం. 11th డే అప్పటికి ఉంటుంది. సో 11th డేలో మనం ఇండోర్ నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళి ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని అక్కడ కూడా ఏదైనా అభిషేకాల కార్యక్రమాలు చేయాలనుకుంటే అక్కడ అభిషేకాలు ఆచరించి, ప్లస్ అక్కడ ఓంకారేశ్వర్, మమలేశ్వర్ 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. మధ్యలో నర్మదా నది ఉంటుంది. సో ఎవరైనా నర్మదా నదిలో పవిత్ర స్నానాలు ఏదైనా ఆచరించాలనుకున్నా సరే అక్కడ వాళ్ళకి కావాల్సినంత టైం మనం ఏర్పాటు చేస్తాము. సో అక్కడ పూజలు, స్నానాలు అన్నీ చూసుకుని చేసి ఈవినింగ్కి మనం ఇండోర్ వచ్చేస్తాం. సో ఇంకా లాస్ట్ డే మనకు మిగిలిన జ్యోతిర్లింగం ఉజ్జయిని జ్యోతిర్లింగం. సో లాస్ట్ డే మనం ఉజ్జయిని వెళ్ళి అక్కడ ఉజ్జయిన్లో దర్శనం చేసుకుని చేసి ఉజ్జయిన్లో జ్యోతిర్లింగ దర్శనమే కాకుండా మనకు గఢకాళికా టెంపుల్, కాళీమాత టెంపుల్ ఉంది. అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్ కాల్భైరవ్ టెంపుల్ కానివ్వండి, సాందీపుని ఆశ్రమము, మంగళనాథ్ టెంపుల్, మనకు అక్కడ ఉన్నటువంటి లోకల్ అన్ని టెంపుల్స్ కూడా కవర్ చేసుకుంటూ సాయంకాలానికి మనం ఇండోర్ రీచ్ అవుతాం మళ్ళీ. సో ఇండోర్ నుంచి రిటర్న్ ఫ్లైట్ అనేది ఉంటుందన్నమాట. హైదరాబాద్ వెళ్ళాల్సిన వాళ్ళు హైదరాబాద్ వచ్చేస్తారు, బెంగళూరు వెళ్ళాల్సిన వాళ్ళు బెంగళూరు, అలాగా వాళ్ళ డెస్టినేషన్ ప్రకారంగా మనం రిటర్న్ ఫ్లైట్ టికెట్ అని కూడా ఇస్తాం. సార్ దీంతో పాటు ఈ టూర్ ప్యాకేజ్లో మీరు 2 జ్యోతిర్లింగాలను 5 పంచద్వారకలు అన్నారు కదా, వాటి గురించి చెప్తారా? సో ఇందులో మేడం మనకి ఓవరాల్గా 4 జ్యోతిర్లింగాలు వస్తాయి మేడం. తర్వాత 5 ద్వారకలు వస్తాయి. ఈ 4 జ్యోతిర్లింగాలలో 2 జ్యోతిర్లింగాలు వచ్చేసి గుజరాత్లో ఉన్నాయి, సోమనాథ్, నాగేశం. అలాగే ఇంకో 2 జ్యోతిర్లింగాలు వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నాయన్నమాట, ఓంకారేశ్వర్, ఉజ్జయిని. అలాగే 5 ద్వారకలు ఉన్నాయి. ఈ 5 ద్వారకల్లో 3 వచ్చేసి గుజరాత్లో ఉన్నాయి, ద్వారక, బేడ్ ద్వారక, మూలా ద్వారక. 2 ద్వారకలు వచ్చేసి రాజస్థాన్లో ఉన్నాయన్నమాట, కంక్రోలి ద్వారక, శ్రీనాథ్ ద్వారక. సో ఈ 3 స్టేట్లు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కలిపి ఈ 11 nights 12 days ప్యాకేజ్లో 4 జ్యోతిర్లింగాలు, పంచద్వారకలు, అలాగే అక్కడ ఉన్నటువంటి మిగతా ప్లేసెస్ అహ్మదాబాద్ కానివ్వండి, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కానివ్వండి, భావనగరు, అలాగే మాతృగయ, అంబాజీ. సో మొత్తం గుజరాత్లో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ ఇందులో కవర్ అయిపోతాయి. సార్ ఇప్పుడు మధ్యప్రదేశ్లో 2 జ్యోతిర్లింగాలతో పాటుగా ఇంకా మిగతా అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు ఏముంటాయి సార్ మనం విజిట్ చేసుకోవడానికి? అంటే దైవ దర్శనంతో పాటు విడిగా మనం షాపింగ్ చేయడానికి కానీ. ఓన్లీ మధ్యప్రదేశ్ కవర్ చేయాలి అనుకుంటే ఉజ్జయిని, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలు. అలాగే మనకి ఇందులోనే గ్వాలియర్, ఖజురాహో, ఝాన్సీ, భోపాల్, తర్వాత మనకి చిత్రకూటు, మైహర్, పచ్మరి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో వాటికి సంబంధించి మన దగ్గర సపరేట్ ఐటనరీ ఉంటుంది మేడం. సో 6 nights 7 days కానీ, 7 nights 8 days కానివ్వండి, 4 nights 5 days. సో కస్టమర్ ఛాయిస్ని బట్టి, సో కస్టమర్ మాకు 3 nights 4 daysలోనే మధ్యప్రదేశ్ టూర్ కావాలన్నారు, దానికి ఒక సపరేట్ ప్యాకేజ్. లేదు మా దగ్గర టైం ఉంది 6 nights 7 daysలో ప్యాకేజ్ డిజైన్ చేయండి అంటే దానికి తగ్గట్టుగా ప్యాకేజ్ ఇచ్చేస్తాం. సో ఇదే విధంగా మన దగ్గర గుజరాత్కి సంబంధించి కూడా ఇప్పుడు మనం లాంగ్ ట్రిప్ డిస్కస్ చేసాం మేడం. లేదు మా దగ్గర అంత టైం లేదు, ఓన్లీ జ్యోతిర్లింగాలు, ద్వారకలే కవర్ చేయాలి, సింపుల్గా అయిపోవాలి డ్యూరేషన్ అంటే 4 nights 5 daysలో కూడా కవర్ చేయొచ్చు. లేదు ఇంకొద్దిగా టైం ఉంది, ఓన్లీ గుజరాత్ పార్ట్ మొత్తం కవర్ చేయాలి, జ్యోతిర్లింగాలు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే మన దగ్గర ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్ డిపార్చర్ 7 nights 8 days కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసిన ప్యాకేజ్ 11 nights 12 days ఏదైతే ఉందో
ప్రతి నెల ఉంటుంది మేడం. ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్ డిపార్చర్ ఉంటుంది. ప్రతి నెల అంటే సార్ మనకి ముందుగా బుక్ చేసుకోవాలా, లేదంటే ఈ టైమింగ్ నుండి ఈ టైమింగ్ లోనే అని ఉంటుందా? అది లేదు మేడం, ప్రతి నెల మనం ఒక ఫిక్స్ డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేసేస్తాం అనమాట. ఒక 6 months బిఫోరే ఎవ్రీ మంత్ ఏ డేట్ అయితే ట్రావెల్ అవుతారో ఆ డేట్ అనేది ఫిక్స్ చేసి ఇచ్చేస్తాము. సో ఆ డేట్కి మనం ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్, హోటల్, అక్కడ వెహికల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి పెట్టేస్తాము. సో ప్యాకేజ్ కాస్ట్ అనేది కూడా చాలా తక్కువలోనే మనం పెట్టాం మేడం. విత్ ఫ్లైట్స్తో 65,500 మేడం. 11 nights 12 daysకి సంబంధించి. సో ఇదే విధంగా మన దగ్గర 4 nights 5 days ప్యాకేజ్ ఉన్నాయి, 6 nights 7 days ఉన్నాయి, 7 nights 8 days అనేది కూడా రెగ్యులర్గా గుజరాత్ సంబంధించి ప్యాకేజ్ రన్ అవుతున్నాయి మేడం. సరే, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ మంత్లో ఈ డేట్ అని ఫిక్స్ అయిపోయాం అనుకోండి, కొన్ని అనివార్య కారణాల వల్ల అదేదైనా అవ్వచ్చు, మనం పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ టూరు మళ్ళీ నెక్స్ట్ మంత్కి మనం కొనసాగించవచ్చా, లేదంటే మన బదులు వేరే వాళ్ళు ఎవరన్నా వెళ్తారు అంటే అమౌంట్ పే చేసి ఉంటే వాళ్ళు ఆ ప్లేస్లో భర్తీ చేయొచ్చా? మనం ముందుగానే ఇంటిమేట్ చేస్తే మేడం, ఒక 1 month లేదా 40 days బిఫోరే మనం వెళ్ళలేని పరిస్థితి ఉందనుకోండి, ఇంటిమేట్ చేస్తే దానికి తగ్గట్టుగా ప్రొసీజర్ ఉంటుంది, అది ఫాలో అవుతాం. లేదు లాస్ట్ మూమెంట్లో ఎవరైనా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళు రాలేకపోయినా ఆ పర్సన్స్ ఎవరైనా రీప్లేస్ చేసుకోవాలన్నా సరే వాటి లిమిటెడ్ ఛార్జెస్తో మనం అనేది పర్మిషన్ ఇస్తాం మేడం. సో ట్రావెల్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మామూలుగానే మనకి డివోషనల్ టూర్స్ అంటే మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందంజలో ఉంటాయి సార్, అందరు చెప్పే మాటే అది. అంటే లో బడ్జెట్లో కానీ ఫెసిలిటీస్లో హై కానీ అక్కడ అకామిడేషన్లో కానీ చాలా బాగుంటుంది అంటూ ఉంటారు ఒక ఆర్వీ ఫ్యామిలీలో. సో మరి గుజరాత్ మధ్యప్రదేశ్ టూర్ అనేది చాలా పాపులర్ అయింది అని వింటుంటాం సార్, దాని గురించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ మేడం, ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఎవ్రీ మంత్ ఈ ప్యాకేజ్ రన్ అవుతుంది మేడం. ఏ సీజన్కి సంబంధం లేదనమాట. ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ గుజరాత్ టూర్లో. ఎందుకంటే అన్నీ కూడా ప్లెయిన్ ఏరియాస్ మేడం. ఎక్కడ కూడా ఏంటంటే ఏదో హిల్ స్టేషన్కి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఒక 6 kilometers నడవాలి, 4 kilometers నడవాలి, ట్రెక్కింగ్ చేయాలి, ఇటువంటి ఏమీ ఉండవు అనమాట ఈ గుజరాత్ టూర్లో. సో అంతా కూడా ఏంటంటే బై బస్ వెళ్ళిపోతుంది. బస్ దిగిన తర్వాత ఏదో ఒక 1 kilometer 2 kilometer మనం లోకల్ అసిస్టెంట్స్ తీసుకుని దర్శనానికి వెళ్తూ ఉంటాం కాబట్టి ఎక్కడా కస్టమర్ స్ట్రెయిన్ అయ్యేది ఉండదు. హోటల్కి సంబంధించి కూడా మంచి లగ్జరీ హోటల్స్ ఉంటాయి మేడం. ఆ లగ్జరీ హోటల్స్ ఎలా ఉంటాయంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ అంతా కూడా ఆ హోటల్స్లోనే ఫుడ్ ఉంటుంది. సో ఫుడ్ స్ప్రెడ్ కూడా ఏంటంటే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ మొత్తం అన్ని మిక్స్ చేసుకొని ఫుడ్ ఉంటుంది. మంచి ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ మన సౌత్ ఇండియన్ ఫుడే తినాలి, లేకపోతే నార్త్ ఫుడ్ మనం లోకల్ టేస్ట్ చేయలేమేమన్న ఫీలింగ్ లేకుండా సో లోకల్ ఫుడ్ కూడా అందులో ఉంటుందన్నమాట స్ప్రెడ్. సో మనం ఫుడ్ అనేది కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే గుజరాతీ ఫుడ్ చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన సౌత్ ఇండియన్తో పాటు వాళ్ళ నార్త్ ఇండియన్ కూడా టేస్ట్ చేయొచ్చు అనమాట. సార్, ద్వారకా అంటే చాలా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే ద్వారకా నీళ్ళు సముద్రంలో మునిగిపోయింది, దాన్ని చాలా కళ్ళారా చూడాలి అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. మనకి యూట్యూబ్లో రీల్స్ చూసినా, ఇన్స్టాలో రీల్స్ చూసినా కానీ సో చూడాలి అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సార్, ద్వారకా గురించి ఇంకొంచెం డీటెయిల్స్గా చెప్తారా? మనం ముందుగా డిస్కస్ చేసినట్టుగా అక్కడ ఓన్లీ ద్వారకాధీష్లో ఓన్లీ శ్రీకృష్ణుడు మాత్రమే ఉంటాడు ఆలయంలో. సో అమ్మవారు ఎవరైతే ఉన్నారో రుక్మిణీ మాత అక్కడ నుంచి 2 kilometer డిస్టెన్స్లో ఉన్నారనమాట. సో వాటికి సంబంధించి మనం అక్కడ ఏదైతే లోకల్ హిస్టరీ ఉందో అది కూడా మన టూర్ మేనేజర్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి క్లియర్గా అక్కడ ఆ టెంపుల్స్ దగ్గర ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం ద్వారకా వెళ్ళినా, రుక్మిణీదేవి టెంపుల్ వెళ్ళినా, బేడ్ ద్వారకా వెళ్ళినా అక్కడ టెంపుల్స్ ఎందుకు అక్కడ ఉన్నాయి, ఏంటి, వాటి గురించి క్లియర్ డిస్క్రిప్షన్ అనేది అక్కడ వెళ్ళేటువంటి మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్స్పీరియన్స్ మేనేజర్ వెళ్తారు. సో వీళ్ళు కూడా ఏంటంటే ప్రతి మంత్ వెళ్తూనే ఉంటారు ఆ ప్యాకేజ్కి సంబంధించి. సో ఏ టెంపుల్కి ఏ టైంలో వెళ్ళాలి, వెళ్తే అక్కడ స్పెషల్గా మనం ఏం చూడొచ్చు, లేకపోతే ఎప్పుడు రద్దీ తక్కువగా ఉంటుంది, అక్కడ ఏమేం పూజలు ఆచరించాలి, లేకపోతే ఎటువంటి హారతులు మనం వెళ్ళి చూడొచ్చు, వీటన్నిటి గురించి కూడా ముందుగానే టూరిస్టులకి వెళ్ళే పిలిగ్రిమ్స్కి ఇంటిమేట్ చేసి అక్కడ కావాల్సినటువంటి టికెట్స్ అన్ని కూడా ముందే పర్చేజ్ చేస్తారనమాట. ఓకే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇప్పుడు మనం విజిట్ చేయొచ్చా సార్? ఆ ఫెసిలిటీ ఇచ్చారా? ఉంది మేడం. ఒక సోమవారం తప్పితే వారంలో మిగతా ఏ రోజైనా సరే మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది విజిట్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే ఉందో కొద్దిగా నడిచేది ఎక్కువగానే ఉంటుంది కానీ బట్ ఆ ఫీలింగ్ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఉంటుందో చాలా గొప్పగా ఉంటుంది మేడం. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్. సో ఆ విజిట్కి వెళ్ళినప్పుడు ఆయన అంత పెద్దగా చూసినప్పుడు నిజంగా వల్లభాయ్ పటేల్ గారే ఉన్నారేమో నిల్చొని అన్న ఫీలింగ్ ఉంటుంది మేడం. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ ఈ ప్యాకేజ్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా ఈ ప్లేసెస్ అన్నిటితో పాటు గుజరాత్లో ఇంకొక హిడెన్ పార్ట్ ఒకటి ఉంటుంది మేడం, రాన్ ఆఫ్ కచ్ భుజ్. ఇది ఏంటంటే 365 days వెళ్ళి ఎంజాయ్ చేసే ప్లేస్ కాదనమాట. సో ఇదేంటంటే కేవలం అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యి మార్చి వరకు మాత్రమే వైట్ డెసర్ట్ ఉంటుందన్నమాట.
ఇప్పుడు మనకు డెజర్ట్ అనగానే గోల్డ్ కలర్లో ఇసుక ఉంటుంది, అలా మనకు ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి వైట్ డెజర్ట్ ఉంటుంది అనమాట. సో దానికి ఉన్నటువంటి పేరే వైట్ రాన్ ఉత్సవ్ అని చెప్పనేసేసి అక్టోబర్ నుంచి మార్చి వరకు రన్ చేస్తారనమాట. సో అది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైనా సరే గుజరాత్లో ఉన్నటువంటి ఇంకొక ప్లేస్, ఒక హిడెన్ ప్లేస్ వెళ్ళి అక్కడ మనం ఎంజాయ్ చేయాలి వైట్ రాన్ ఫెస్టివల్లో అంటే మాత్రం ప్రెసెంట్ ఇప్పుడు పర్ఫెక్ట్ టైం అనమాట. అంటే ఇది మనకి ప్యాకేజ్లోనే వస్తుందా సార్, సపరేట్ ఉంటుందా ఇది మనకి? ఈ వైట్ రాన్ ఫెస్టివల్ అనేది ఏంటంటే సపరేట్గా ఉంటుంది మేడం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఏమీ ఉండవు. సో జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ గురించి వెళ్తారనమాట. ఎవరైనా ట్రావెలర్స్ మాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి అన్న వాళ్ళకి మాత్రమే మనం ఇండివిజువల్గా ప్యాకేజ్ డిజైన్ చేసి ఇస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని రిసీవింగ్ కానివ్వండి, అక్కడ ఫెసిలిటీస్ కానివ్వండి, అంతా కూడా ఏంటంటే గుజరాత్ కల్చర్కి సంబంధించి వాళ్ళ వెల్కమ్ కానివ్వండి, లేకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత మనం విండేటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా అక్కడ లోకల్ స్టైల్తో కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు అనమాట. ప్లస్ ఈ ఉత్సవ్ ఏదైతే ఉంటుందో కేవలం ఒక 4 to 5 months మాత్రమే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళే విజిటర్స్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఫారినర్స్ ఉంటారు, ప్లస్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. మనం గుజరాత్ కాదు ఇంకేదో ప్లేస్కి వెళ్ళాము అన్న ఫీల్ ఉంటుంది అనమాట. అక్కడ లోకల్ ట్రెడిషన్ అండ్ కల్చర్కి సంబంధించి వాళ్ళు అక్కడ అంతా కూడా బిల్డింగ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు అమ్మేటువంటి అక్కడ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కూడా కంప్లీట్గా అన్ని హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి అనమాట. సో వాటితో పాటు మనం మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ ఎలా అంటే ఒక 2 nights మనం అక్కడ స్పెండ్ చేసేసి మిగతా 1 night ద్వారకా, 1 night సోమనాథ్, సో ఇలాగ ఒక 4 nights 5 days ప్రోగ్రామ్ అయినా సరే మనం వాటితో పాటు కలిపి డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి మనం ప్యాకేజ్ కాస్ట్ అనేది వేరేట్ చేస్తూ ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు పోరుబందర్లో గాంధీ గారి నివాస స్థలాన్ని మ్యూజియంగా చేసామన్నారు కదా, దాని టైమింగ్స్ ఎట్లుంటాయి సార్? దాని టైమింగ్స్ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది మేడం, ఈవినింగ్ 5-5:30 వరకు ఉంటుంది. సో బిఫోర్ దటే మనం అక్కడికి రీచ్ అయ్యి ఆ మ్యూజియం అంతా కూడా విజిట్ చేస్తాము. సో నామినల్ ఎంట్రీ టికెట్ ఉంటుంది దానికి. సో అదంతా కూడా ఏంటంటే ఒక మెయిన్ మార్కెట్లో ఉంటుంది. సో మనం వెహికల్ అప్ టు పార్కింగ్ వరకు వెళ్తుంది. అక్కడ నుంచి లోకల్ అసిస్టెంట్స్ తీసుకొని ఆ పోర్బందర్లో ఉన్నటువంటి గాంధీ గారి ఇల్లు విజిట్ చేసేసేసి అక్కడ ఆయన బర్త్ ప్లేస్ ఏదైతే ఒక మాన్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పటికీ భద్రపరిచి ఉన్నారు అలాగే. సో దాన్ని కూడా మనం దూరం నుంచి చూస్తాం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ. సో అది కూడా విజిట్ చేసి అక్కడే సుధామ టెంపుల్ అని చెప్పనేసి చిన్న టెంపుల్ ఉంది. సో అది కూడా విజిట్ చేసి మనం సోమనాథ్కి వెళ్తాం. సోమనాథ్ అంటే మనకి అక్కడే ప్రత్యేక పూజలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా సార్? ఖచ్చితంగా మేడం. సో సోమనాథ్లో మనకి ముందుగా డిస్కస్ చేసినట్టుగా 2 టెంపుల్స్ ఉంటాయి, ఓల్డ్ టెంపుల్, న్యూ టెంపుల్ అనమాట. మనకు అభిషేకాలు కానీ పూజలు కానీ ఏవైనా సరే అన్నీ కూడా ఓల్డ్ టెంపుల్లో నడుస్తాయి. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మనం ఇండివిజువల్గా వెళ్ళినా లేదంటే ఒక గ్రూప్గా వెళ్ళినా సరే అందరూ కూడా దగ్గరుండి వాళ్ళ చేతులతో అక్కడ అభిషేకం చేయించడానికి ప్రొవిజన్ అనేది ఉంది. వాటికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తాం మేడం. సార్ మనకి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఓన్లీ పుణ్యక్షేత్రాలకు సంబంధించేనా లేకపోతే నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం మన దగ్గర. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా గుజరాత్, రాజస్థాన్ ఈ ఫిక్స్డ్ డిపార్చర్ డిస్కస్ చేసాం కదా, ఇలాగే మన దగ్గర సింగపూర్, మలేషియా ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ డిపార్చర్ ఉంది. దుబాయ్ వెళ్ళొచ్చు, దుబాయ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు 4 nights 5 days ఫిక్స్డ్ డిపార్చర్ మన దగ్గర ఉంది. అలాగే థాయిలాండ్కి సంబంధించి బ్యాంకాక్, పటాయా ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ డిపార్చర్ రన్ అవుతుంది మేడం, 4 nights 5 days ప్యాకేజ్ అది కూడా. సో అలాగే మన దగ్గర కంబోడియా, వియత్నాం ఉంది. శ్రీలంక ఎవ్రీ మంత్ కొన్ని 100 మంది వెళ్తున్నారు మేడం శ్రీలంక టూర్కి. సో ఇలాగా కంబోడియా, వియత్నాంకి మన దగ్గర ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక ఫిక్స్డ్ డిపార్చర్ ఉంది. యూరోప్కి సంబంధించి విత్ లండన్, వితౌట్ లండన్ డిఫరెంట్ ప్యాకేజ్ మన దగ్గర ఉన్నాయి. సో ఆర్వీ అనగానే కేవలం డొమెస్టిక్ టూర్సే కాదు, ఇంటర్నేషనల్ టూర్స్ అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మంత్ రన్ అవుతున్నాయి. కొన్ని సీజన్ వైజ్ ఉంటాయన్నమాట, అవి సీజన్ వైజ్ రన్ అవుతూనే ఉన్నాయి. అలాగే డొమెస్టిక్ టూర్స్కి సంబంధించి చూసుకుంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, షిమ్లా, మనాలి, కాశ్మీర్, సో ఇలాగ మొత్తం అన్ని టూర్స్ కూడా మనం ఆపరేట్ చేస్తున్నాము. అలాగే ఈ ఇయర్ 2025లో ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఒక 6 years తర్వాత మానస్ సరోవరం యాత్ర కూడా మొదలైంది మేడం. సో ఈ ఇయర్ కూడా కంపెనీ నుంచి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కొన్ని 100 మంది ఆల్రెడీ మానస సరోవరం యాత్ర చేసి వచ్చారు. సో నెక్స్ట్ కమింగ్ ఇయర్కి సంబంధించి కూడా మానస సరోవరం యాత్రకి ఎవరైనా సరే విల్లింగ్గా ఉన్నారు, ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఎవరైతే మానస సరోవరం యాత్ర ఎక్స్పర్ట్స్ ఉన్నారో, వెళ్ళి వచ్చినటువంటి టూర్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడించి ఎవరైతే పిలిగ్రిమ్స్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి, అలాగే యాత్రకు వెళ్ళే ఒక 4 to 5 months ముందే వాళ్ళ ఫిట్నెస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ పరంగా కానివ్వండి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. వాటన్నిటి గురించి కూడా బ్రీఫ్గా డిస్క్రైబ్ చేస్తారు. సో వాళ్ళకు యాత్రకు వెళ్ళే ముందే అన్నీ కూడా ఇక్కడే తయారైపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత
ఆ 14 days టూర్ ఏదైతే మానసరోవర్ యాత్ర ఉంటుందో వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసి రావడానికి ఇక్కడనే వాళ్ళని తయారు చేసి తీసుకెళ్లే మార్గాలకి చెప్తామన్నమాట. సార్ ఇప్పుడు మనకి సీజనల్ టూర్స్ అంటే ఇప్పుడు మనకి కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి పుణ్యక్షేత్రాలు, అలాగే సరదాగా ఫ్యామిలీతో ఎక్కడికన్నా ట్రిప్ వెళ్ళాలన్నా లేదా పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా ట్రిప్ ఎంజాయ్ చేయాలన్నా కొంచెం ఆ ట్రిప్ల గురించి చెప్తారా సార్? ఎగ్జాక్ట్లీ మేడం. సో అలా ఎవరైనా వెళ్ళాలనుకున్నా సరే మన దగ్గర కేరళ వెళ్ళొచ్చు, లేదంటే గోవా టూర్స్ అందుబాటులో ఉంటాయి. లేదు ఇంకా వాళ్ళు స్నోలో ఎంజాయ్ చేయాలనుకుంటే షిమ్లా మనాలి అయినా వెళ్ళొచ్చు, లేదంటే కాశ్మీర్కి వెళ్ళొచ్చు. లేదు ఇంకొంచెం డిఫరెంట్గా స్నోతో పాటు హిల్ స్టేషన్స్ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే గ్యాంగ్టాక్ డార్జిలింగ్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే షిల్లాంగ్ చిరపుంజి కూడా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు మేడం. సో ఇలా డిఫరెంట్స్ కస్టమర్ ఛాయిస్ని బట్టి దగ్గర మన దగ్గర 400 ప్యాకేజ్ డిజైన్ చేసి ఉన్నాం మేడం. సో జస్ట్ కేవలం చూస్తున్నటువంటి విజిటర్స్ ఎవరైతే ఉన్నారో, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ఎటువంటి డీటెయిల్స్ అయినా సరే ప్యాకేజీకి సంబంధించి కేవలం 1 గంట 2 గంటల వ్యవధిలోనే వాళ్ళకి అన్ని కూడా వాట్సాప్లో షేర్ చేస్తారు మేడం డీటెయిల్స్. సార్ మనకి ఆర్వి ఫ్యామిలీ అనేది టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఒక ట్రిప్తో ముగిసిపోయేది కాదు, అది లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అయిపోతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు మన ట్రావెల్స్ వెళ్ళొచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఎగ్జాక్ట్లీ మేడం. ఎందుకంటే ఇప్పుడు టూర్ అనగానే మన టూర్ ఏవైతే ఉన్నాయో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక ఫ్యామిలీ లాగా చేసేస్తాం మేడం. సో డిఫరెంట్ పీపుల్ ఉంటారు అందులో. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, హై క్లాస్ వాళ్ళు ఉంటారు, అలాగే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా వస్తారు. కొందరు విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ వాళ్ళు ఉంటారు, కరీంనగర్ వాళ్ళు ఉంటారు. సో అందరినీ గ్రూప్ చేసి ఒక ఫ్యామిలీ లాగా మనము టూర్ స్టార్ట్ అవ్వక ముందే అందరికీ ఒక కోఆర్డినేషన్ ఇచ్చేస్తాం అనమాట. సో టూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏంటంటే అందరినీ కలుపుకొనేసేసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఎటువంటి వాళ్ళైనా సరే ఒక గ్రూప్గా మనం ప్లాన్ చేసుకునేసేసి అక్కడ ఏవైతే ప్లేసెస్కి వెళ్ళాలో వీళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, లేకపోతే వీళ్ళు ఏ పూజలు చేయాలనుకుంటున్నారో అందరినీ మిక్స్ చేసుకునేసేసి కామన్గా మనం ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేస్తాం. సో వాళ్ళు టూర్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసిన ప్రతిరోజు వాళ్ళు అనుభూతిగా ఉంటుంది. వాళ్ళు టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఫెసిలిటీ వాళ్ళ ఏవైతే మెమరీస్ ఉంటాయో అవన్నీ కూడా ఆ గ్రూప్లో వాళ్ళు గుర్తు చేసుకుంటూనే ఉంటారు ప్రతిరోజు కూడా. లాస్ట్ మంత్లో మనం ఈ టైంకి ఇక్కడ ఉన్నాము, లేకపోతే లాస్ట్ ఇయర్లో ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి కూడా గ్రూప్స్ అలాగే రన్ అవుతున్నాయి. సో ఆ గ్రూప్స్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ కలిసి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక నలుగురు కలిసి వెళ్ళారు. నెక్స్ట్ టైము ఈ నలుగురు ఇంకొక నలుగురితో కలిసి ఇంకో నలుగురితో కలిసి 10 మంది 12 మంది సపరేట్గా వెళ్తున్నారు. ఆ 12 మంది గ్రూప్ టూర్లో కూడా ట్రావెల్ చేస్తున్నారు అనమాట. సో ఇలాగ ఒక బాండింగ్ అనేది వాళ్ళ మధ్యలో ఆర్వి ఫ్యామిలీ క్రియేట్ చేస్తుంది మేడం. చాలా మంచి విషయాలు చెప్పేశారు. గుజరాత్ మధ్యప్రదేశ్ టూరే కాదు, ఈ ప్రయాణాలు అనేవి జీవితకాలం మనకి ఒక గుర్తుండిపోయే మధుర అనుభూతులు. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, ఒకే ట్రిప్లో 4 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధితో మాట్లాడి ఈ ట్రిప్ని జాలీగా ఎంజాయ్ చేసిరండి. ఇది వాళ్ళ మన హ్యాపీ జర్నీ ప్రోగ్రామ్.